సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత జట్టుకు పెద్ద షాకు. ఈ ఓటమి కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో టీమిండియా 4వ స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్లో భారత్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడింది. వాటిలో 4 గెలిచి 3 ఓడి 1 డ్రా చేసుకుంది. అయితే అభిమానులకు శుభవార్త ఏంటంటే భారత్ ఇంకా 10 టెస్ట్ మ్యాచ్లు ఆడవలసి ఉంది. కాబట్టి ఫైనల్ కు చేరుకునే అవకాశం ఇంకా బలంగానే ఉంది. ప్రస్తుతం భారత్ 8 టెస్టుల్లో 4 విజయాలతో 52 పాయింట్లు సాధించింది. అంటే 54.17% ఉంది. టీమిండియా WTC ఫైనల్ చేరాలంటే గత రికార్డుల ప్రకారం కనీసం 64% నుంచి 68% అవసరం ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మిగిలిన 10 మ్యాచ్ల్లో కనీసం 7 మ్యాచ్లు గెలవడం తప్పనిసరి. 7 విజయాలు సాధిస్తే 62.96% వస్తుంది. ఒకవేళ 7 విజయాలతో పాటు ఒక మ్యాచ్ డ్రా అయినా పాయింట్స్ పర్సెంటేజ్ 64.81% చేరుకుంటుంది. ఒకవేళ 8 మ్యాచ్లు గెలిస్తే పాయింట్స్ పర్సెంటేజ్ 68.52% అవుతుంది. ఇది ఫైనల్లో స్థానాన్ని పక్కా చేస్తుంది. దీంతో మిగిలిన 10 మ్యాచ్ల షెడ్యూల్ చాలా కీలకం, సవాల్తో కూడుకున్నది. ఇందులో సౌత్ ఆఫ్రికాతో ఆఖరి టెస్టు, అలాగే శ్రీలంకకు వెళ్లి అక్కడ 2 టెస్టులు, అలాగే న్యూజిలాండ్ కి వెళ్లి అక్కడ 2 టెస్టులు ఆడవలసి ఉంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరగబోయే 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ పైనే ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఫైనల్ కు చేరుకోవడానికి భారత్ మిగిలిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలిచి ఆ తర్వాత శ్రీలంకను 2-0తో, ఆ తర్వాత న్యూజిలాండ్ ను 1-1తో డ్రా చేసుకుని ఆస్ట్రేలియాతో సిరీస్ లో కనీసం 3 మ్యాచ్లు గెలవడం వంటి లక్ష్యాలు పెట్టుకోవాలి. ఈ విధంగా 7 లేదా 8 విజయాలు సాధించవచ్చు. ఒకవేళ ఎక్కువగా డ్రాలు లేదా ఊహించని ఓటంలు సంభవిస్తే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు గల్లంతవుతాయి. కాబట్టి టీమిండియా ప్రతి మ్యాచ్ ను గెలవాలనే లక్ష్యంతో ఆడడం తప్పనిసరి.